ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు సమాధానం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఎలా వస్తుంది సమాధానం, ఎలా కలుగుతుంది? ఈనాడు ప్రజలు అన్నిటికంటే ఎక్కువగా దేనిలో కొరతగా ఉన్నారు అనేది పరిశీలన చేస్తే, ఎవరినే ప్రశ్న అడిగినా మీకేం కావాలి అని అడిగితే చాలామంది చెప్పే మాట అన్నీ ఉన్నాయండి, హృదయానికి నెమ్మది, మనసుకు సమాధానం కావాలి అని కోరుకుంటారు. కావలసినవి అన్నీ ఉన్నాయి. మరి సమాధానం ఉందా, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో శారీరక సమస్యల వలన, మానసిక సమస్యల వలన చాలామంది వైద్యుల సంరక్షణలోనే ఉన్నారు. బాబు తట్టుకోలేకపోతున్నాను, చికాకెత్తిపోతుంది, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం సూచిస్తారు అంటే, సర్లే నువ్వు గట్టిగా అడుగుతున్నావు కాబట్టి ఈ నిద్రమాత్రలు రాస్తున్నాను, ఈ యొక్క మత్తు మందు రాస్తున్నాను అని చేస్తారు. వాళ్ళు సొంతంగా ఇవ్వరు, ఫోర్స్ చేస్తే తట్టుకోవటానికి అలా చేస్తున్నారు. మరి వాటి వలన సమాధానం పొందుకుంటున్నామా అంటే అది డౌటే. చింత నుండి విముక్తి పొందగలుగుతున్నామంటే లేదు. చీకు చింతల నుండి విముక్తి పొందాలి అంటే అది దేవుని వాక్యం ద్వారానే వస్తుంది. అది వాగ్దానం. దేవుని వాక్యం ద్వారానే మనం సమాధానం పొందుకోగలుగుతాం. అదే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు మనకు అంతర్గతంగా శాంతి సమాధానం ఉంది అంటే దానికి కారణం విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మనకు ఏర్పడిన వ్యక్తిగత సంబంధం, దేవునితో మనకున్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధం. ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు అదే దాన్ని రిపీట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవునితో సమాధానంగా ఉంటామో దేవుని సమాధానం ఈ లోకంలో మనకు తోడుగా ఉంటుందండి. ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటాం. అయితే ఈ సమాధానం దానంతట అదే రాదు. మరి ఏం చేయాలని, ఎలా వస్తుందండి? పౌలు రోమా సంఘానికే కాదు, ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తూ మాట్లాడతాడు. దేనిని గూర్చి చింతింపకుడి అంటున్నాడు. అది అయ్యే పనేనా సార్? అలా ఎలా కుదురుతుందండి? ఆయన చెప్తున్నాడు దేని గురించి చింతించకూడదు అని చెప్పబడింది. అంటే చింత అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. నేను మొన్న కూడా చెప్పాను పిల్లరా, నిన్నటి దుఃఖాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఈరోజున్న ఆనందాన్ని కోల్పోతున్నాం. రేపటి భారాన్ని ఈరోజు మోసేస్తున్నాం. అలాగని రేపు సులువైపోద్దనా? కాదు కదా. రేపటి భారాన్ని నేటి దినంతో మనం మొయ్యటం, నేటి బలంతో మొయ్యటం ఎందుకు? ప్రభు ఏం చెప్తున్నాడు? చింతించవద్దు అని చెప్తున్నాడు. మరి చింతించవద్దని దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు మనం చింతిస్తున్నామంటే దేవునికి అవిధేయత చూపిస్తున్నట్టే కదా. విశ్వాసము ద్వారా దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం వస్తుంది. వాక్యము ద్వారానే సమాధానం. ఈరోజు మనకు చింతలు ఉన్నాయండి, ఆందోళనలు ఉన్నాయి. బాధపడద్దంటే ఎట్లా పాస్టర్ గారు అంటారేమో. చింతలు ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, అయినా దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేనిని గూర్చి చింతింపకుడి, దేనిని గూర్చి ఆందోళన చెందొకడి అంటున్నాడు. పౌలు చెప్పింది ఎలా నమ్ముతాం సార్? ప్రభు ఏమన్నా చెప్పాడా అంటే, ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో మాట్లాడారు. ఆయన రేపటిని గూర్చి చింతింపకుడి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఆయన సమాధానకర్త అండి. మనం ఎందుకు సతమతం అయిపోవాలి? సమాధానం ఇచ్చేవాడు ఆయన. సతమతం అవ్వద్దు, చింతించొద్దు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. రేపటి దినము దాని గురించి చింతిస్తూ ఉంటుంది అంతే. యేసు ప్రభుని అనుసరించినటువంటి పేతురు కూడా చెప్తాడు తన పత్రికలో, మొదటి పత్రికలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. దేవుడు మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడు. సో కాబట్టి పిల్లరా, మీరు రోజువారీ ఒత్తిళ్ళు ఉన్నాయి, రోజువారీ ప్రయాసాలు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో ఎలా మీరు చింతిస్తున్నారు? ఎందుకు విషయాలు ఆయన మీద వెయ్యండి. మన చింత, మన బాధ మనమే ఎదుర్కొన్నాం అనుకోండి, మన బలం సరిపోద్దంటారు.
కేవలము మరలా చెప్తున్నాను, విశ్వాసము ద్వారా ప్రభువుపై ఆధారపడితే మన చింత పోతుంది, తొలగిపోతుంది. మనం చింతించాల్సిన పని లేదు. దేవునిపై పూర్తి విశ్వాసమును తీర్చుకోవాలి. మన బాధలు మనమే ఎదుర్కొంటున్నామంటే మనకంత ఇది ఉందనే, దేవునిపై విశ్వాసం లేదా? దేవునిపై విశ్వాసం ఉండాలి. ప్రార్థన ద్వారా మన చింతలను ఆయనపై వెయ్యటమే ఒకటే మార్గం. మనం సతమతం అవ్వద్దు. సమాధానం ఇచ్చేవాడు ఆయన. చింతించుట మానించి చాలించేసేసి సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. సమాధానకర్త నీకు వందనాలు. సతమతమైపోయేటువంటి స్థితిగతులన్నిటి నుంచి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరిని కూడా సమాధానమును బంధం చేత కలపమని ప్రభుని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అనండి.